శ్రీ మాతృపితృగురు దైవాయ నమ. శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శటి లక్ష్మీనారాయణ స్వామినే నమ. మాతా హేమలతాదేవినే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. గురువులు గురు శిష్యులు నాతోటి శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు శ్రీ రామరామ శతకంలో ఉంచి కొన్ని పద్యాలు ఇంతకుముందు 1వ పద్యం నుండి 44వ పద్యముల వరకు చదివి వినిపించాను. మళ్ళీ ఈరోజు 45వ పద్యం నుండి మరికొన్ని పద్యములు మీకు అందిస్తాను. మనకు శ్రీ కొంపెల్లి వెంకటరామ శాస్త్రి తెలుగు పండితులు ప్రకాశకులు అందించిన బుక్కులోంచి పాడడం చదవడం జరుగుతుంది. అందరూ ఆలకించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏవైనా తప్పు ఒప్పులుంటే మన్నించగలరని ప్రార్థన. ముందుగా ఒక తాత్పర్యము అనగా, ఓ కృష్ణ, మరణ సమయంలో నిన్ను స్మరింపవచ్చును. లెమ్మని వృధగా జీవితమంతయు గడిపి వేసినచో ఆనాడు మరణించున్నప్పుడు కపవాత పిత్తము కప్పివేయుగా గొంతు పొడిపోవును. నీ స్మరణమెట్లు చేయ వీలుగాదు. అందుచేత ఇప్పుడే నా మనసు అనేడి రాజహంసను నీ పాదముల అనేడి పంజరములతో బంధించుటకు అనుజ్ఞ నిమ్ము అని అర్థము. ఇప్పుడే నాకు ఆజ్ఞ ఇవ్వు తండ్రి అని ఆ శ్రీరామమూర్తిని వేడుకుంటున్నాడు భక్తుడు. మనం మరణ సమయంలో ఆ రోజు మన గొంతుకు ఏదైనా కావచ్చు, రామ అనలేకపోవచ్చు, పరమాత్మ అనలేకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు మంచిగున్న సమయంలోనే నాకు ఆ అనుజ్ఞనివ్వు స్వామి, ఆజ్ఞనివ్వు స్వామి అని కోరుతున్నాడు ఆ మహాభక్తుడు. ఇప్పుడు 45వ పద్యం. కింకరురించి నిలిచి రమించు జింకించి పిలువగానే ఇక నేట్లను నేర్చి ప్రాణములివ్వచ్చును గదా. రామా, యమకింకరులు వచ్చి బెదిరించిరా రమ్మని పిలువగానే ఇక నెట్లు తప్పించుకోగలనని ఏడ్చుచు ప్రాణములు విడిచును కదా. పెన్లమున్ బిడ్డలున్ ఆ మీద మినుగాని ఏడ్చుచుండ్రు. కండ్ల జూచేదరుగాని బ్రతికింపలేరు. తాత్పర్యం: భార్యను పిల్లలను ప్రాణములేని ఆ శరీరంపై పడి ఏడ్చెదరు. కన్నులతో చూచుదురమని మరణించిన వాణిని తిరిగి వీరందరూ బ్రతికించలేరు. కంటిలో కాల్చివేయవలెగాని పాటించి నిలపరయ్యా. ఏటికి పురాటము సంసారమే పుట్టుమో. రామ, ప్రాణములేని కట్టె వంటి ఆ దేహమును శ్మశానములో కాల్చివేయుదురు, కానీ కొన్ని రోజులైనను ఉండనియరు గదా. ఎందుకు ఈ సంసార తాపత్రయము? ఇదంతయు బూటకంబు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ ప్రాణం లేని కట్టె ఆ దేహమును శ్మశానంలో కాల్చివేయుదురు. ఈ శరీరం ఉన్నంత వరకు అంతా నీవే, అంతా నువ్వు తప్ప వేరే ఏం లేదు అన్న మానవులు ఒక రోజైనా ఉండనియరు. మన శరీరాన్ని ఒక రోజైనా కానీ ఉండనియరు. మన వాళ్ళే ఇంకెప్పుడు తీసుకుపోదాం అని అంటారు. కాబట్టి ఆ పరమాత్మను నిండు హృదయంతో స్మరించుకోవాలి.
మాయలోకం బలుచునో వెళుతుంది మాయ కార్యములు రోసి నీ ఏడను మనసు మాల్పిన గడతేరునెవరైనా రామ ఈ లోకమంతుయు మాయ అనేడి అజ్ఞానమును పొంది పాప కృత్యములు ధర్మ కార్యములు చేయుట మాని మనసు నీ మీద నిలిపినచో ఆ మనుషుడు ఉత్తమ గతిని పోను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ మాయాంతపు లోకములో నుండి అజ్ఞానమును చూసే బదులు నీ యొక్క పాద పద్మములను స్మరించిన కొంచెమైన పుణ్యము కలుగును కదా ఆ ఉత్తమ మనుషునికి అని ఆ మహానుభావుడు చెప్తున్నాడు. ధనము నిత్యము కాదు తానెంత దాచినను గూడరాదు మనసు భ్రాంతి అయిన పోదు ఘనమాయ మహిమలను మన అవసరాలు తీరుటకై సంపాదించుకున్న ధనము శాశ్వతముగా ఉండునని భావించుకుండోదరు. ఎంత దాచినా మరణించిన తరువాత వెంటరాదు. మాయ మనసు ఆవరించి ఉండుటచే ఈ సంసారం మీది భ్రాంతి నశించదు. ఇక్కడ ఏమంటున్నాడంటే మన అవసరాలు తీరుటకై సంపాదించుకునే డబ్బు శాశ్వతముగా ఉండదు, మనము చనిపోయేనాడు వెంటరాదు అని ఆ మహానీయునికి తెలిసిపోయింది. ఆ వెంటరాని ధనము కోసం ఈ యొక్క మానవులు దాని వెంట పడిపోచున్నారు. మాయ మనసు ఆవరించి ఉండుటచే సంసారం మీది భ్రాంతి నశించును. ఈ యొక్క డబ్బు ఇదంతా దీని మీద వ్యామోహం ఉంటే ఈ యొక్క శరీరం మీద వ్యామోహం పోవును, ఈ శరీరం మీద ఎలాంటి ఆలోచన ఉండదు అని ఆ మహానీయుడు చెప్పున్నాడు. తిరుపతులు మొదలగును యాత్రలు సేవించినను పరమాత్మ నెరగరాదు గురుకృపను ఎడబాయలిగి. రామ, తిరుపతి మొదలైన పుణ్యక్షేత్రాలకు ఎన్ని యాత్రలు చేసినను గురువు యొక్క అనుగ్రహం పొందనిచో పరమాత్మని తెలుసుకొనుట సాధ్యం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనం ఎన్ని తీర్థాలు తిరుపతి మొదలైన పుణ్యక్షేత్రాలు ఎన్నెన్నో పూజలు పుణ్యక్షేత్రాలు తిరిగినా కానీ ఆ ఒక గురువు అనుగ్రహం లేనిది పరమాత్మను తెలుసుకున్నట్టు సాధ్యం కాదు అని ఇక్కడ మహా అద్భుతంగా వివరించాడు. వైరాగ్య భావమున గురుపాద వనజములో చేరితను గురుడై దైవం మనుచునో మది నిల్చి మరిమీరా. రామ, సంసారం మీద వైరాగ్యము నుండి గురువు పాద సన్నిధి చేరి గురువే దైవమని సంసారం నమ్మవలేను. ఇక్కడ ఏమంటున్నాడు, సంసారం మీద వైరాగ్యం నొందాలి. ఈ ఒక నేను ఏదైతే సంపాదిస్తున్నానో, ఏదైతే నాతోటి వచ్చిందో, నా పిల్లలు, నా ధనం, నా భూములు, నా భార్య, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏవి రావు, ఈ శరీరానికి సంబంధించింది ఒక పరమాత్మ మాత్రమే అని ఎప్పుడు వైరాగ్యం పొందుతుందో అప్పుడే గురువే దైవమని మనసార నమ్మవాలను అంటున్నాడు. తల్లిదండ్రి గురుడాంచున్ నమ్ముకొని తప్పకే పూజ చేసి తెలియవలే సుజ్ఞానము ఘనమైన తెలివిచే. రామ, గురువే తల్లిదండ్రి సమస్తము అని నమ్ముకొని అతనిని ఆరాధించి జ్ఞానోపదేశం పొందవలెను. ఇక్కడ ఏమంటున్నాడంటే రామ, గురువే తల్లిదండ్రి, గురువు దగ్గర తల్లిదండ్రులు ఉన్నారు, సమస్తము నమ్ముకొని అతని ఆరాధించడంతో జ్ఞానోపదేశం చేస్తాడు అని ఇంత చక్కగా వివరించినాడు. తల్లిదండ్రుల సేవ ఎవరైతే చేస్తారో వారు ఉత్తమ పురుషులు, వారే పరమాత్ములు అని ఈ యొక్క భావం. అందుకే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మన
పూర్వులు గురువును సర్వస్వయముగా భావించినారు. మనము కూడా అలాగనే భావించాలి. పెద్దలు చెప్పిన బాట పెరుగన్నం మూట అని అన్నారు. మహనీయులు ఎందరో పెద్దలు చెప్పినప్పుడు వారి మాట కాదనకూడదు. వారి మాట కాదన్నాము అంటే మనం దేనికి అర్హులం కాదు అని అర్థం. అలాగే ఇంతవరకు చదివిన పద్యాలలో ఏవైనా తప్పొప్పులు ఉంటే మన్నించగలరు. గురువులు, గురు శిష్యులు, నాతోటి శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఏదైనా రాగయుక్తంగా లేకపోతే మన్నించండి. నేను చదివేది సొంత టాలెంట్ తోటి చదువుతున్నాను. ఎవరి దగ్గర ఈ పద్యాలు నేర్చుకోలేదు. ఒకసారి చదివి మరొకసారి చదివి వినిపిస్తున్నాను. మన ఛానల్లో పద్యాలు, వేమన పద్యాలు, నరసింహ శతకాలు, రామరామ శతకాలు, భాస్కర శతకాలు, సుమతి పద్యాలు ఇలాంటి మరెన్నో ఉంటాయి. ఇప్పటి వరకు పెట్టిన పద్యాలు వేమన శతకాలు, రామరామ శతకాలు, నరసింహ శతకాలు, యజ్ఞవల్లికి సంబంధించిన చరిత్ర ఇలాంటి మరెన్నో పెట్టాను. మన ఛానల్ను చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఆరాధించగలరు. జై సద్గురు బ్రహ్మ మహారాజ్ కీ జై.